रेडी बने 34 crores 91 lakhs की रेडी बने बैंक एक्सपेक्ट 4 की ఇది గవర్నమెంట్ అందరికీ నమస్కారం నిన్న ముఖ్యంగా 18వ తారీఖు నేను అలాగే ఏడీ ఫెస్టిస్ గొంతియా నేను అడ్మినిస్ట్రేటర్ అవుట్ ఆఫ్ యానంలో ఉండడం వల్ల నిన్న ఈడీ గారిని ఓఎన్జీసీ ఈడీ గారిని అలాగే ఫైనాన్స్ చూసే సునీల్ గారిని కళ్యాణ్ గారిని మొత్తం అందరినీ కూడా కలిసి నిన్న 3 గంటలు ఓఎన్జీసీ ఆఫీసులో ఉండి ఫైనల్గా 231 మందికి 24 నెలలకి వచ్చే అమౌంట్ 6,37,56,000 రూపాయలని అలాగే రెండో పేమెంట్ ఆల్రెడీ ముందు మొన్న ఇచ్చున్నారు లాస్ట్ మంత్ అక్టోబర్ 3వ తారీఖున 54,74,00,000 ఇచ్చున్నారు దానికి శాంక్షన్ తీసుకున్నాం ఇంకా అమౌంట్ పడాలి 9 నెలల డబ్బులు అకౌంట్లో పడాలి వాళ్ళు ముందు 15 నెలలు తీసుకున్నారు కాబట్టి ఆ 9 నెలల డబ్బులు కూడా వచ్చేస్తున్నాయి ఇప్పుడు 231 మందికి 24 నెలలకి 6,37,56,000 రూపాయలు కూడా ఈరోజు ఇప్పుడే ఫిషరీస్ డిస్ట్రైజ్ సొసైటీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇది కాకుండా నేను మొన్న పట్టుకొచ్చిన 12వ తారీఖున పట్టుకొచ్చిన లెటర్కి 12వ తారీఖున మనం ఇచ్చిన లెటర్కి మరలా ఆంధ్రాతోటి పాటుగా 5 నెలల 15 రోజులకి ఆ డబ్బులు కూడా వేసేయాలని చెప్తాం ఆ డబ్బు కూడా వేసేసారు అది 34,91,40,000 రూపాయలు అంటే ఈరోజు 41,28,96,000 రూపాయలని ఇప్పుడే ఒక అరగంట క్రితమే అకౌంట్కి రావడం జరిగింది ఇప్పుడే సీఎం గారు నేను కూడా ఈ విషయం గురించి మీకు ఇంకొక అరగంటలో వస్తుంది ఇదిగో లెటర్ అది కూడా పట్టుకుని ఈరోజు లెటర్ అది కూడా నాకు వచ్చింది లెటర్ అంతా కూడా మీకు సబ్మిట్ చేస్తున్నానని చెప్పేసి డిపార్ట్మెంట్కి ఆ లెటర్ని శాంక్షన్ లెటర్ని అలాగే బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసిన మనీ ఆ నెంబర్ని కూడా ఇవ్వడం జరిగింది రేపు 11:30 గంటలకి ఫిషరీస్ సెక్రటరీ ఫిషరీస్ డైరెక్టర్ ఫిషరీస్ డీడీ అలాగే ఫైనాన్స్ సెక్రటరీ ఫైనాన్స్ అండర్ సెక్రటరీ వాళ్ళందరితోటి సీఎం గారి సమక్షంలో రేపు 11:30 గంటలకి సీఎం గారి ఆఫీస్లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ఒక ఫైనాన్స్ నుంచి చిన్న అబ్జెక్షన్ ఉన్నది దాన్ని రేపు సీఎం గారి చేత చెప్పించి వెంటనే ఈ డబ్బుల్ని ఒక పనిచేసే పని దినాల్లో ఆఫీస్ ఉండే 5-6 రోజుల్లో డబ్బుల్ని దీన్ని ఎక్స్పెండిచర్ శాంక్షన్ని గవర్నర్ వరకు ఫైల్ తీసుకెళ్లి ఆల్రెడీ 5,289 మందికి 9 నెలల డబ్బుల్ని ఎక్స్పెండిచర్ శాంక్షన్ తీసేసుకున్నాం అలాగే 231 మందికి 24 నెలలకి డబ్బు శాంక్షన్ తీసుకున్నాం ఇప్పుడు డబ్బు వచ్చింది కాబట్టి మళ్ళీ దానికి ఎక్స్పెండిచర్ శాంక్షను అలాగే థర్డ్ ఇన్స్టాల్మెంట్కి ఎక్స్పెండిచర్ శాంక్షను ఇప్పుడే నేను గొంతికి అడ్మినిస్ట్రేటర్ కూడా ఫోన్ చేశాను అడ్మినిస్ట్రేటర్ కూడా బయలుదేరి పొద్దునకాడికి వస్తున్నారు రేపు 11:30 గంటలకల్లా గొంతియా ఏడీ ఫిషరీస్ గొంతియా అలాగే రీజనల్ అడ్మినిస్ట్రేటరు 11:30 గంటలకల్లా పాండిచేరి ఫైల్ వస్తుంది ఇక్కడ నుంచి ఈ మీటింగ్లో ఫైనలైజ్ చేసిన వెంటనే ఈ ఫైల్ని ముందులాగా 15 రోజులు 20 రోజులు కాకుండా ఒక 5-6 డేస్ రోజుల్లోనే గవర్నర్ వరకు పంపించి డబ్బును రెడీ చేసి ఇటు గవర్నరు సీఎం అలాగే మినిస్టర్ని అందరినీ కూడా యానం వచ్చి అందరి సమక్షంలో డబ్బుని ఇచ్చేలాగా చేసే ఏర్పాట్లు చేశానన్న విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను ఇయే కాకుండా ఈరోజు రేపు నాకు కొంచెం ఇంకా ఆరోగ్యం కొంచెం జ్వరంతో ఉన్నా కానీ ఇవాళ రేపు ఇతర డిపార్ట్మెంట్కి సంబంధించిన పనులు కూడా చూసుకుని నేను ఎల్లుండి మార్నింగ్ కల్లా అక్కడ ఉంటాను అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను